గవర్నమెంట్ వచ్చేసి మా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాలేదు, సంవత్సరం 9 నెలలు అవుతుంది. గతంలో వాళ్ళ గవర్నమెంటు వాళ్ళ అధికార పక్షము 3 సంవత్సరాల నుంచి వాళ్ళే కౌన్సిల్ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే కౌన్సిల్ ఉన్నారు. చైర్మన్ వాళ్ళే, కౌన్సిల్ వాళ్ళే, ఏ తీర్మానం చేయాలనే వాళ్ళే నెగ్గే పరిస్థితి ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. వర్షాలు పడుతుంటే కన్నా కాలువలు రోడ్ల మీదకి వచ్చేసి వాటర్ మొగలో నీళ్ళు ఉన్నాయి. దానికోసం అనేసి మా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు నందు ప్రతి రోడ్డు నందు పరిశీలించి ఈ వార్డులో ఇక్కడ వాటర్ నిలబడుతున్నాయి, ఇక్కడ రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ కాలువలు తోవాల్సిన పరిస్థితి ఉంది అనేసి ప్రతి చోటుకు పోయి మున్సిపల్ కౌన్సిల్కి ఏ తీర్మానం తెచ్చినా కానీ దాన్ని ఓడించడము, దాని తీర్మానాన్ని పాస్ కాకుండా చేయడము, పొద్దుటూరు అభివృద్ధి నిరోధకంగా నిలిచారు ఈ వైసీపీ నాయకులు. ఈరోజు చూస్తే నిన్న జరిగిన ఇష్యూలో ఎమ్మెల్యే గారు 3 గంటల 40 నిమిషాలకు ఎమ్మెల్యే గారు వచ్చినారు. ఈ కౌన్సిల్ వైసీపీ కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్లు కానీ 4 గంటల 10 నిమిషాలకు వచ్చారు. చైర్మన్ గారు ఫోన్ చేశారంట బంగారెడ్డి గారికి. ఫోన్ చేసి అన్న మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎమ్మెల్యే గారు వచ్చారంటే, అమ్మ నేను నిద్రపోయే టైం 4 వరకు, నేను 4 తర్వాతనే వస్తాను, అంతవరకు నువ్వు ఏమైనా పోవాకు, నువ్వు ఆగు అంటే కౌన్సిల్ అందరూ కిందనే ఉన్నారు, చైర్మన్ గారు కిందనే ఉన్నారు, పైకి రాలే. అంటే కేవలం మిమ్మల్ని గెలిపించింది ప్రజాప్రతినిధులు ఎన్నుకుంది ప్రజలు, ఏదో ప్రజలకు పొద్దుటూరుకి డెవలప్మెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో గెలిపిస్తే ఆయన ఎప్పుడో నిద్రపోతున్నానని ఆయన వచ్చిన టయానికి కౌన్సిల్ స్టార్ట్ చేయాలా, ఆయన వచ్చిన దానికి మీరు అనుకునేంత వరకు మీటింగ్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తే కొద్దిసేపు 5 నిమిషాలు అర్ధ గంట లేట్ అటు ఇటు అవుతుందని చైర్మన్ గారు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏ టైం చూసుకుంటే ఆ టైంలోనే కౌన్సిల్ జరగాలని మీరే నిర్ణయించడం కూడా ఎంతవరకు సభని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చూస్తే ఎన్నో రోజుల నుంచి ఆల్రెడీ చూపించారు మురళి గారు. ఇదే ఫోటో మీడియా మిత్రులు కూడా తెలుసు. ఎందుకంటే ఈ కారు ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎంతోమంది ప్రజలు వస్తుంటారు వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి, ఎంతోమంది అధికారులు వస్తుంటారు, ఎమ్మెల్యే గారు వస్తుంటారు, కానీ ఈ కారు అక్కడి నుంచి పక్కకు పోదు. ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా కారు అక్కడే ఉంది. ఎమ్మెల్యే గారు కారు దిగాలంటే డోర్ కూడా రాలేదు, డోర్ కూడా రాని పరిస్థితి, అక్కడే ఉంటుంది కారు. అంటే అధికారము మాదైతే మీ బలం అక్కడ ఉందని కౌన్సిల్ అంతా మున్సిపాలిటీ అంతా మీరే ఆక్రమించేసి ఏ అధికారి పనిచేసినా కానీ ఏదో ఒకటి తొండి పెట్టి వాళ్ళకి లిటిగేషన్ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడుతూ అంతా అక్కడే కౌన్సిల్లోనే అక్కడే మున్సిపాలిటీలో మీరు తీసుకొని పొద్దుటూరు అభివృద్ధి జరుపుకోకుండా ఆపేది ఎవరో ప్రజలని తెలిసింది. ఇంకొకటి ఇష్యూ జరుగుతుంది, సీసీ గారిని సస్పెండ్ చేశారనేసి కమిషనర్ గారు తెలియకుండానే ఎన్ని ఈ అజెండాలోకి తీసుకొచ్చారు నాకు తెలియదు అనేసి బైకాట్ చేసి కమిషనర్ ఘోరంగా ఆయన పరిధి ప్రకారం బయటికి వెళ్తుంటే మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కమిషనర్ గారిని నోటికి వచ్చినట్టు అర్రే తర్రే అనడము, నీ ఏదో చూస్తాం, నీ కథ చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు. ఇంకా మా వార్డు కౌన్సిలర్ గర్షపాటి లక్ష్మీదేవి, ఆమె వార్డుకు చేసిందైతే శూన్యం. ఏమైనంతవరకు పొద్దుటూరులో కానీ ఒక అభివృద్ధి పని చేసిందైతే దాఖలాలు లేవు. ఈరోజు చూస్తే మా వార్డులోనే కాన్ప్లాస్పేట దగ్గర వాటర్ వర్షం పడితే దగ్గర మొగ్గలో నీళ్లు ఉంటాయి. మా అధికారులు తీసిపోయి ఆ రోజు చూపించారు, దగ్గర 2 నెలలు 3 నెలలు అయితే అధికారులు చూపించాము, ప్లానింగ్ చేసాం, అన్ని అప్పులు చేసాం, ఈ రోజు వరకు అజెండాలోకి రాలే. మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నావు కదా, కేకలేసడానికి ఈరోజు కేకలేసి తొడలు కొట్టి కేకలేస్తా అర్రే అగిరే అని మాట్లాడతా అక్కడ చిన్న సమస్యను పెద్ద రాజం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యల కోసం లేదు. కేకలు ఎంత వేస్తే అంత బంగారెడ్డి దృష్టిలో పడాలని మీ ఉద్దేశం అంతే. కాబట్టి నువ్వు వాటిలో ఏం చేసినావు అభివృద్ధి దాని గురించి ఛాలెంజ్ చేస్తాను. నువ్వు కేకలేసేది కాదు, రా కూర్చుందాం, మనమే కూర్చుందాం, బయటికి ఇటు మీడియా ముందర కూర్చుందాం. నువ్వు వాటికి ఏం చేసినావు? వాటర్ కానీ కాలువలు కానీ రోడ్డు కానీ ఏమైనా చేసినావు? మీరు వేసిన రోడ్డు పైన చెప్పులు లేకుండా నడిచలేని పరిస్థితి. నిర్మలా బేకర్ సందులో రోడ్డు వేసినారు మీరు మీ హయాంలో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ఏంటంటే చెప్పులు లేకుండా నడచమను మీ మాజీ ఎమ్మెల్యే కానీ మీ బంగారెడ్డి కానీ మీ వైస్ చైర్మన్లు ఇద్దరు కౌన్సిలర్లు మీ కౌన్సిల్ అందరిని కలిసి ఒక ఈ నుంచి ఆ మూట వరకు నడచమను. అబ్బా అనుకోకుండా నడిస్తే మేము ఒప్పుకుంటాం. ఈ ఛాలెంజ్ స్వీకరించండి ఫస్ట్. కాబట్టి దయచేసి కౌన్సిలర్లో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాలా. మీరు కేకలేసినంత మాత్రాన మీ భయపెట్టిన మాత్రాన ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారని కాలం పోయింది. మా ఎమ్మెల్యే గారిని మాడుతున్నారు మీరు, వయసు అయిపోయింది తలకాయ పని చేయడం లేదని మీ బంగారెడ్డి గారు మాడుతున్నారు. మేము కూడా అంటాము మీ బావగారు నడచలేకపోతున్నారంట, 10 నిమిషాలకే చీర కనబడితే అక్కడ కూర్చోవాలంట, కాలు ఇంతలో వాసిన అయ్యి నడచలేకున్నాడు, వాటిలో కూడా తిరిగే పరిస్థితి లేదు మీ బావగారని అంత పొద్దుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారంట. మేము అనలేదే ఆ మాట కూడా. మేము గౌరవంగా మా పెద్దాన్ని ఎంత వాల్యూ ఇచ్చి మేము చూసుకుంటామో మీ సైడ్ మీ కార్యకర్తలు అట్లే చూసుకుంటారు. మేము ఎవరిని కించపరిచి మాట్లాడడంలే. మా పెద్దాయన గారికి ఈరోజు 85-84 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ వయసు వల్ల మీ వాళ్ళు కూడా నడుస్తారో మంచాలు ఉంటారో మీరు ఫస్ట్ మీరు అది చూసుకోండి. మా ఆయన
మా పెద్దన్న గారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ప్రజలందరిని ఎన్నుకొని ప్రజలందరూ ఈరోజు ఎమ్మెల్యేకి గెలిపించి భారీ మేరతో పొద్దుటూరులో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆరోసారి అవకాశం ఇచ్చారు. అది గ్రేట్. అది పెద్దన్న గారికి. మీరేదో తలకాయ పని చేయాలా అవన్నీ చూడరు. ఎవరు మంచివాడు, ఎవరు మనం పని చేస్తాడు. ఇప్పుడు కూడా మీరు వార్డులో తిరుగుకోగానే మీ కౌన్సిల్ గెలిపించిన కౌన్సిల్ వార్డులో తిరుగుకోగానే ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు వార్డులలో ఎక్కడే సమస్యలు ఉన్నాయని. మా వార్డు ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు ఎక్కడేం సమస్యలు ఉన్నాయి. వార్డు ఇన్ఛార్జ్ సమస్యలన్నీ తీసుకొచ్చి కౌన్సిల్ పెడితే మేము పెట్టిన కౌన్సిల్ అజెండా ఒకసారి కూడా రావడం లేదు. మరి ఎవరు ఆపుతారో ఇన్ని ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో, ప్రజలు కూడా మంచి సందేశం ఇవ్వాలని మీకు అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.